గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో వెల్కమ్ టు హైదరాబాద్ వాలట్. ఈరోజు నేను బొల్లారంలో ఎండెఫ్ కార్వింగ్ చేపించాము. అది మేమే ఆ ఎండెఫ్ కార్వింగ్ అనేది రాధాకృష్ణ పూజా రూమ్కి వచ్చి లక్ష్మీదేవి సంబంధించినటువంటి ఒక ఎండెఫ్ కార్వింగ్ అండ్ మెయిన్ ఎంట్రన్స్కి వచ్చి ఓం స్వస్తిక్ అలాంటి ఇంకో కార్వింగ్ 3 కార్వింగ్ చేయడం జరిగింది. సో వాటి మీద మేము పెయింటింగ్ వేయడానికి వెళ్తున్నాము. సో ఈ కార్వింగ్ అనేది మనకు 18 mm వస్తుంది అండ్ 25 mm వస్తుంది అండ్ 50 mm వస్తుంది. 50 mm అనేది కొంచెం మ్యాక్సిమం మనకు డీప్ అంబోజింగ్ ఉంటుంది. 50 mm అనగా మనకు 2 ఇంచ్ అంబోజింగ్ వస్తుంది అన్నట్టు అంబోజింగ్. సో ఇలాంటి కార్వింగ్ మనం ఎండెఫ్ వుడ్ మీద చేసుకొని మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మన ఇంటి లోపల పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నట్టు. ఇందులో మనకు రాధాకృష్ణ చేసుకోవచ్చు, శివుని చేసుకోవచ్చు, గౌతమ్ బుద్ధ చేసుకోవచ్చు. ఇలాగా ఏ విధంగా మీకు ఏ విధమైన కావాలన్నా కూడా ఆ విధంగా కార్వింగ్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ కానీ ఇంకా ఏదైనా డిజైన్స్ కానీ కావాలంటే మనకు చేసుకోవచ్చు. ఫినిషింగ్ మాత్రం అక్యురేట్ గా ఎక్సలెంట్ గా వస్తుందండి. ఇందులో ఫినిషింగ్ అనేది మామూలుగా మనము పిఓపి తోటి కానీ మా సిమెంట్ లో కానీ ఫైబర్ లో మోడ్ లో కానీ చేసుకోవాలనుకుంటే అది హ్యాండ్మేడ్ కాబట్టి అంత పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు. సో టైం టేకింగ్ ఇంకొకటి. అదే మనకు ఈ కంప్యూటరైజ్డ్ సిఎన్సి ఎండిఎఫ్ వుడ్ మీద కార్వింగ్ చేస్తే మనకు అక్యురేట్ ఫినిషింగ్ వస్తుంది, అక్యురేట్ డీటెయిలింగ్ వస్తుంది ఇందులో. సో దాని తర్వాత చేసుకున్న తర్వాత మనం వాల్ మీద ఫిట్టింగ్ అయిన తర్వాత మనం టచ్అప్లు చేసేసుకొని స్క్రూ ఉంటాయి కొన్ని, స్క్రూ మీద జంతా పేస్ట్ లాంటి పిఓపి లాంటి టచ్అప్లు చేసేసుకొని పేపరింగ్ చేసేసుకున్న తర్వాత పెయింటింగ్ చేసుకోవచ్చు. పెయింటింగ్లో 2 రకాలుగా చేసుకోవచ్చు మనము. ఒకటి వచ్చి పాలిష్, హ్యాండ్మేడ్ పాలిష్ తోటి చేసుకోవచ్చు. రెండోది వచ్చి యాంటిక్ లుక్ మెటాలిక్ పెయింటింగ్ తోటి చేసుకోవచ్చు అండి. సో యాంటిక్ లుక్ మెటాలిక్ పెయింటింగ్ అంటే మనం మామూలుగా గోల్డ్, సిల్వర్, కాపర్ ఇలాగా వీటితో పాటు ఇంకా అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మెటాలిక్ లో పింక్ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, మింత్ గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది. ఈ విధంగా మనకు మల్టీ కలర్స్ తోటి కూడా మనకు హైలైట్ చేసుకోవచ్చు. సో ఈ కలర్స్ని మనకు న్యాచురల్ కలర్స్లో కాకుండా యాంటిక్ లుక్, ఒక స్టాచ్యూ మీద పెయింటింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి లుక్ తీసుకురావచ్చు ఈ పెయింటింగ్ తోటి. సో దీని మీద ఇప్పుడు మేము పెయింటింగ్ చేయడానికి వెళ్తున్నాము. సో అది ఎలా చేస్తున్నాం అనేది ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు ప్రతిదీ మీకు చూపిస్తాము. ఈ పెయింటింగ్ యాంటిక్ లుక్ చేయాలంటే మాత్రము మనము ఒక ఆర్టిస్ట్ తోటి చేయించాల్సి వస్తుంది. సో అది ఎలా చేస్తున్నాం అనేది మీరు చూడండి. సో పోదాం పదండి, లెట్స్ గో. సో ఇదే అండి మనకు ఎండిఎఫ్ వుడ్ కార్వింగ్ మీద పెయింటింగ్ చేసేది. శ్రీ రాధాకృష్ణ నివాస్ అని కూడా పేరు పెట్టుకున్నారు దీనికి. హాయ్ అండి. సో ఇక్కడ మనం ఎండిఎఫ్ రాధాకృష్ణ కార్వింగ్ది ఫిక్స్ అయిన తర్వాత సో పెయింటింగ్ అనేది ఇక్కడే చేయడం జరిగింది. సో సారు మమ్మల్ని ఎలా అప్రోచ్ అయిందనే అండ్ ఎలా నచ్చింది సారు తోటి ఒకసారి మనం మాట్లాడి కనుక్కుందాం. है सर, ये हमने आपका यूट्यूब में देखा था. हाँ सर, यूट्यूब में देख के सेलेक्ट किया है. हाँ सर. सेलेक्ट करने के बाद पहले ऑर्डर दिया है. हाँ सर. ऑर्डर टाइम पे आ गया है. यस सर. डिलीवरी हो गया. डिलीवरी होने के बाद इधर पेंट किया है. हाँ सर. आज लास्ट फिनिशिंग किया है. हाँ सर. ओके, गुड है. हाँ सर. 10 का 10 नंबर है. थैंक यू सो मच सर. और कुछ और कैसा आपको कुछ चेंजेस वगैरह कुछ और किया ना आपने? फिर काम हो गया हमारा, फिर वापस आ गया और जैसा आपको चाहिए वैसा आउटपुट हम अभी पूरा सेटिस्फाइड है ना? ओके, ओके, ठीक है सर. थैंक यू सो मच सर. थैंक यू సో మచ్. థ్యాంక్ యూ. క్లౌడ్స్ పేపర్ తోటి మనం పేపర్ కొట్టేసిన తర్వాత ఈ విధంగా పెట్టినాము. పెట్టిన తర్వాత ఈ పేపర్ కొట్టేయాలి. ఈ విధంగా పేపర్ కొట్టేసిన తర్వాత దాని తర్వాత బ్రష్ పెట్టుకొని దులిపేసుకోవాలి. ఒక కోటు ప్రైమర్కి ఇచ్చుకొని తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అవుతుందో బ్రౌన్ ఉంటే బ్రౌన్ కానీ లేదంటే యాంటిక్ లుక్ కలర్స్ ఉంటే యాంటిక్ లుక్ కలర్స్ కానీ వేసుకున్న తర్వాత 2 కోట్స్ వేసుకున్న తర్వాత మన తర్వాత హైలైట్ చేసుకుంటే అప్పుడు మనకు ఒక స్టాచ్యూ లుక్ వస్తుంది యాంటిక్ లుక్.
అయిపోయిన తర్వాత ఈ విధంగా బ్రౌన్ కలర్ తోటి కలరింగ్ అనేది చేయడం జరుగుతుంది. కలర్స్ తోటి గోల్డ్ అండ్ కాపర్ సిల్వర్ తోటి బ్రష్ స్ట్రోక్స్ తోటి మిక్సింగ్ చేసిన తర్వాత సో షేడింగ్స్ చేయడం జరుగుతుంది. పెదవులకు కానీ బొట్టు కానీ ఫ్లవర్స్ కానీ పింక్ రెడ్ కలర్స్ తోటి హైలైట్ చేయడం జరుగుతుంది. మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఈ విధమైనటువంటి వర్క్ కావాలంటే దయచేసి తెలియజేయండి. ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి మా యొక్క ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.